పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి రాజులపేటలో 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ సభ్యులు మంత్రి సాయి లచ్చిరాజు, ముదునూరి బలరామకృష్ణరాజు, తోటకూర నాని తదితరులు మాట్లాడారు. ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉండి సంతానం లేని భక్తులు సందర్శిస్తే సంతానం కల్పించే దైవంగా పేరుగాంచినట్లుగా వారు తెలియజేశారు. ओम श्याम दे ఒకసారి ఇలా చూడండి. అలాగే ఉంటే శైలికి నమస్కారాలు. ఉండి సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే భక్తులకి ఎంతో ఆనందకరమైన గుడి. ఇది చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలి వచ్చి ఈ షష్ఠి రోజుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న వాళ్ళకి పిల్లలు కోరికలు కోరుకున్న వాళ్ళు కోరికలు తీరుతాయని ఎంతో నమ్మకం. ఈ గుడిని 75 సంవత్సరాల నుంచి తోటకూర సింగరాజు గారు అని ఆయన స్థాపించారు. తర్వాత సాయి లచ్చిరాజు ఇతర సభ్యులందరూ దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఈ గుడికి స్వామికి నమస్కారాలు చేసుకుని ఆశీస్సులు తీసుకుని చాలా మంది ఆనందంతో ఉన్నారు.